బాలకృష్ణ ఫుల్ బాటిల్ అంటే ఆయన కార్యకర్తలు హాఫ్ బాటిల్ అనే విధంగా వ్యవహరిస్తున్నారని అనంతపురం జిల్లా వైసీపీ యువజన విభాగం ఎస్సీసెల్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి రోజు హిందూపురం వెళ్లకుండా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు సేవ చేయమని అధికారం ఇస్తే బాలకృష్ణ మెంటల్ ఎక్కి వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన అభివృద్ధి చేయలేదని విమర్శిస్తే పార్టీ కార్యాలయంపై దాడి చేస్తారా అని నిలదీశారు. తాము పార్టీ కార్యాలయాన్ని పరిశీలించేందుకు వెళ్లే దారిలోనే అడ్డుకోవడం ఏంటని వారు ప్రశ్నించారు. పోలీసులు ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. అయ్యప్ప మాలలో ఉన్న వారిని సైతం ఈడ్చుకుంటూ వెళ్లారని విమర్శలు చేశారు. బాలకృష్ణ నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తానని అంటే మేము అధికారంలోకి వచ్చాక మీకు దబిడిదిబిడే అని వైసీపీ నాయకులు హెచ్చరించారు. ఈరోజు హిందూపురం పరిస్థితి ఎట్లుందంటే, బాలకృష్ణ ఫుల్ బాటిల్ అంటే అతని కార్యకర్తలు హాఫ్ బాటిల్ మ్యాచ్ నోస్ అన్నట్లుంది వ్యాపారం. ఈయన ఏం మాట్లాడతాడంటే అసెంబ్లీ పోయి సైకో గీకో అని చెప్పి తాగి మాట్లాడతాడు. వాళ్ళ కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే ఫుల్ హాఫ్ బాటిల్ తాగేసి ఇట్లా పార్టీ ఆఫీసుల మీద పడి ఎట్లా పడితే అట్లా అద్దాలు పగలు కొట్టేది, ఫర్నిచర్ పగలు కొట్టేది. కనీసం ఈరోజు ఏమైందంటే ఈ పరిస్థితి ఏం రా అని చెప్పి ఇట్లా పార్టీ ఆఫీసులు పగలగొట్టినారు. వాళ్ళని పరామర్శించడానికి వెళ్తా అంటే మమ్మల్ని ఆపుతారు కానీ పగలగొట్టడానికి ఏం ఆపరంట. అట్లా అయిపోయింది. లాస్ట్ కి పోలీసు వాళ్ళు కానీ అదే చేస్తున్నారు. పోయి వాటికి పోయి మాట్లాడొస్తాం, కనీసం ఆ పార్టీ ఆఫీస్ చూసొస్తాం అనే కానీ ఆయన వయసుకు కానీ మర్యాదకి ఇవ్వకుండా ఆయన కాలు పట్టుకొని కనీసం సామ్మాలు వేసినారు. సామ్మాలు వేసిన వాళ్ళని కానీ లాస్ట్ కి బూటుకాళ్ళతో ఈడ్చుకుంటూ పోతున్నారు. మేమేమి పార్టీ ఆఫీసులు పగలగొట్టడానికి పోతున్నాం మా టీడీపీ పార్టీ ఆఫీస్కి ఏమన్నా? మేము శాంతియుతంగా మా కార్యాలయం, మా టీడీపీ వైసీపీ కార్యాలయం పగలగొట్టారని చెప్పి మేము చూడడానికి బాధలో ఏందో శాంతియుతంగా పోతా అంటే మమ్మల్ని అడ్డం పడి ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చిన మాటలు మాట్లాడి అనంతపురం నుంచి సిఐ గారు మా కోసమే అదే పనికి అనంతపురం నుంచి హిందూపురం వరకు కారు వేసుకొని వచ్చి అటు నుంచి లాక్కొని వచ్చాడు. మళ్ళా ఇది ఏమి ఇప్పుడు మాకేమి చేత కాక కాదు. రాబోయే రోజుల్లో మా నాయకుడు మాట తప్పడు, ఏం చెప్పినాడో అదే చేసి ఖచ్చితంగా చూపిస్తాడు. ఈరోజు ఈ అమ్మఒడి అంట ఇవన్నీ ఖచ్చితంగా మాట తప్పకోకుండా చేసిన చరిత్ర మాది. అట్లే 2.0 కానీ జగనన్న మాట తప్పడు, 2.0 చూపిస్తాడు. కాసుకొని ఉండండి దయచేసి. ఇంకోసారి మా కార్యకర్తల జోలికి, మా కార్యాలయాల జోలికి వస్తే మాదంతా ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నట్లు వైసీపీ కుటుంబం. ఖచ్చితంగా మేమంతా ఏకమై మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం రాబోయే రోజుల్లో చూపిస్తామని మనవి చేసుకుంటున్నాం. నా పేరు శ్రీనివాస్ గురుదత్త. నేను అనంతపురం నగరం యువజన విభాగం అధ్యక్షుని మాట్లాడుతున్నాను. నిన్నటి రోజున జరిగినటువంటి హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి అనంతపురం నుంచి బయలుదేరినటువంటి అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి గారిని హిందూపురం దగ్గరలోనే ఆపి నిలబెట్టి హిందూపురం లోనికి పోనీకోకుండా అడ్డుపడి అక్కడి నుంచి అరెస్ట్ చేసి అనంతపురంకి తీసుకురావడం వలన చూడడంతో అక్కడ ఏం తెలుస్తుందంటే ఈ పోలీసులే టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఒత్తాసుగా పలుకుతున్నారని మన కంటికి నీటుగా కనబడుతుంది. పోలీసులు ఎంత సపోర్ట్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళకని. టీడీపీ వాళ్ళే దాడులు చేసి టీడీపీ వాళ్ళే అన్ని చేస్తున్నప్పటికీ కూడా మా పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అది కూడా అందులోని ఎస్సీ ఎస్టీ అటార్సీ కేసులు పెడుతున్నారు. ఇది ఇలాగే జరిగితే రేపొద్దునే ఖచ్చితంగా ఇలాగే రిపీట్ అయితే రేపొద్దునే ఖచ్చితంగా యువజన విభాగం నుంచి పెద్ద ఎత్తుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పెద్ద ధర్నాలు కూడా చేపట్టడం జరుగుతుంది. నిన్న రోజున జరిగిన అరెస్టును అన్నింటినీ కూడా మా యువజన విభాగం ఖచ్చితంగా ఖండిస్తుందని